హలో అండి, వెల్కమ్ టు జ్యోతిష్ వాళ్ళు. ఈరోజు అయితే నేను ఒక మంచి రసంతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అదేనండి ఉప్పు చారు అనమాట. మిరియాలు వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. అలాగే మనకు ఉప్మాలోకి కానీ, రాగి సంకటిలోకి కానీ, వేడివేడి రైస్లోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ ఉప్పు చారు ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా ఉప్పుచారు చేయడానికైతే ఒక గిన్నె తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని దీనైతే మనము చారు చేసే ముందు ఒక 15 నిమిషాలు అయితే నానబెట్టేసుకుందాం. 2-3 సార్లు నీట్గా కడిగి నీళ్ళు వేసుకొని ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకుందాం పక్కకు. చింతపండు 2-3 సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత మంచినీళ్ళు అయితే వేసుకొని ఒక 10-15 నిమిషాలు పక్కకైతే పెట్టేసుకుందాం. చింతపండు నానేలోపు అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయలను అయితే కోసుకుంటున్నాను. ఒక 6-7 పచ్చిమిర్చి అనమాట. మనం కారం వేసుకున్నట్లేదు కాబట్టి ఉప్పు చారు అనేది మనం కారం వేసుకోము, ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తాం కాబట్టి ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. మీరు ఎంత చింతపండు నానబెట్టుకుంటారో మీ చింతపండుకు తగినంత కారం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇప్పుడు చారు ఎలా చేయాలో చూద్దాం. మనకి ఇప్పుడు 15 నిమిషాల తర్వాత చింతపండు అయితే బాగా నానింది. మనం ఈ చింతపండులో ఉన్న గుజ్జు మొత్తము ఎంత రసం వస్తుందో అంత రసాన్ని అయితే పిండేసుకుందాం. చూడండి, నాకైతే ఇంత రసం అయితే వచ్చేసింది. ఇప్పుడు రసం ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడైతే రసం చేయడానికైతే నేను స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది కదా, 1/2 టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాను. పోపు గింజలు, జీలకర్ర ఆవాలు మంచి ఇష్టపట్లాడుతున్నాయి కదా. ఇట్లయితే ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాం. ఉల్లిగడ్డలు ఎక్కువ వేగా అవసరం లేదండి, కొంచెం అలా పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. మంచిగా పచ్చిమిర్చి కూడా మంచిగా మాడిపోకూడదు అనమాట. మంచిగా ఆయిల్లో ఉడకాలి. ఒక 2 నిమిషాలు ఇలా అయితే ఉడికించుకుందాం. చూడండి, ఉల్లిపాయలు ఇంత వేగితే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే పసుపు, ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు ఈ మాత్రమే వేగాలండి. ఎక్కువ వేగుతానంటే ఉల్లిగడ్డలు ఎర్రగా అయితే మనకు రసం టేస్ట్ అనేది వేరే అవుతుంది, అంత బాగోదన్నమాట. ఇంత వేగిపోతే సరిపోతుంది అనమాట. పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి ఇలా మంచిగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, అల్లం వెల్లుల్లి పచ్చివాసన కూడా పోయింది కదా. ఇందాక మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం అయితే ఏదైతే ఉందో అది మొత్తం మనం ఎంత రసం తీసుకున్నామో అంత రసం అయితే వేసేసుకున్నాలన్నమాట. వేసుకొని ఒకసారి మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు రసంకి తగినంత సాల్ట్, నేనైతే కల్లుప్పు వేస్తున్నా, మీరు నార్మల్ సాల్ట్ అయినా వేయచ్చు. మీ రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోండి. ఒకసారి ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా ఇట్లా అయితే కలుపుకొని ఇప్పుడైతే సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి. సాల్ట్ పుల్లగా కూడా అయ్యిందనుకో ఈ టైంలో కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఉప్పు కాకుంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం టేస్ట్ అయితే చూస్తున్నాను. నాకైతే అన్నీ కరెక్ట్ సరిపోయాయండి. పులుపు ఉప్పు అన్నీ సరిపోయాయి. చూడండి, మనకు రసం అయితే చూడండి బాగా మసులుతూ ఉంది అనమాట. ఈ టైంలో మనము చారు మసిలేటప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా ఇట్లా కలుపుకొని ఒక 5 నిమిషాలు మనం చారు మసిలించుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే ఉప్పు చారు అనేది రెడీ అయిపోతుందండి. ఒక 5 నిమిషాలు మరిగించుకుందాం. ఇలా చారు మసిలేటప్పుడే మధ్యలోనే మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్, ఇలా ఒక 7-8 మిరియాలను అయితే ఇలా కచ్చపచ్చగా అయితే దంచుకున్నాను నేను. లేదంటే మిరియాలను అలా కూడా వేసుకోవచ్చు, మీరు అలాగే దంచకుండా కూడా వేసుకోవచ్చు. నేనైతే మిరియాలను కొంచెం ఇట్లా క్రష్ చేసినంట కచ్చా పచ్చగా దంచితే మనకు రసం తినేటప్పుడు మంచిగా మధ్యలో తగులుతూ ఉంటుంది. 5 నిమిషాలు అయితే అయ్యిందండి. మన చారు అయితే మసిలిపోయింది. మన చారు ఇంకా రెడీ అయిపోయినట్లే అనమాట. ఇప్పుడైతే నేనైతే స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను.
వేడి వేడి రసం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అనమాట. లాస్ట్ మనకు చారు అయిపోయిన తర్వాత ఇట్లా కొత్తిమీరతో అండ్ కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రసం అయితే రెడీ అయిపోయిందండి. మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.